హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్నెల్ చూసారు కదా, తమ్నెల్ చూస్తే మీకు తెలిసిపోయి ఉంటుంది. రామగిరికిల గుట్ట. సో ఇక్కడైతే మనకి అంటే రాముడి అడుగులు ఉన్నాయని చెప్పేసి ఇదైతే ఫేమస్. అంటే ఎప్పుడంటే నాకు తెలిసి ఇది శ్రావణ మాసం టైంలో అయితే చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి. సో ఇది మా ఇంటికి దగ్గరలో ఉంటుంది, కానీ నేను ఎప్పుడైతే విజిట్ చేయలేదు. సో ఈరోజు అయితే మీదికే వెళ్తున్నాం. సో అక్కడ ఏముంటుంది ఏందనేది అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో నేను కూడా ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఇప్పుడు చూసి మీకు కూడా ఇందులో చూపిద్దాం అనుకుంటున్నా. సో అక్కడ ఏముంటుంది అనేది నాకు కూడా అంత తెలియదు. సో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తా. మొత్తం 4 మెంబర్స్ వచ్చాం ఫ్రెండ్స్. సో వెళ్దాం మీదికైతే. సో చూసారు కదా ఫారెస్ట్, అంటే కింద ఉన్నాం. డైరెక్ట్ నేను ఇక్కడ నుంచే స్టార్ట్ చేశాను వీడియో. ఇంటి దగ్గర నుంచి నాకు తెలిసి 15 కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్. మొత్తం మీదికి ఇంకా కంప్లీట్ చేసేవాళ్ళు. 5% వచ్చినాం అన్న. వా 5% వచ్చినాం. ఇక్కడ రాగానే అయితే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపించింది, చూసారు కదా. ఇంకా చాలా వెళ్ళాలంట. చూసారు కదా, అక్కడ కనిపిస్తుంది కదా, అది ఎక్కితే అంటే కొంచెం ఎక్కినట్టు అంట. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తే ఇప్పటికైతే అవుట్ ఫుల్ మోసొస్తుంది, బ్రీతింగ్ కంట్రోల్ అవ్వట్లే. సో ఇది గైస్, ఒక స్పీకర్ అయితే పెట్టుకొని పోతున్నాం. లెమన్ గ్రాస్ ఇది ఓన్లీ రామగిరిల మీద ఎన్నో అవి ఉంటాయి, జడిబుట్లు అంటారు, అవి ఉంటాయి. ఈ మేకల వాళ్ళకి తెస్తాయి, వాళ్ళు వచ్చి తీసుకోపోతారు. ఇది ఉంటే ఇంట్లో దోమలు రావా? దోమలు రావు. లెమన్ గ్రాస్ దొరకదు ఇది ఎక్కువ. లెమన్ గ్రాస్ ఇది అదే. అంటే ఇది ఉండుడా ఎండిపోయి ఉంటుందా, లేకపోతే ఇప్పుడు గ్రీనరీ ఉంటుందా? ఓకే ఓకే. ఇదా ఇప్పుడా? ఇంట్లో అయితే అంటే ఇది కాలబెట్టేయచ్చా? I'm taking you with me this time. Te amo. Just tell me you'll stay by my side. మన ఫిజికల్ హెల్త్ ఎట్లా వస్తుంది ఇప్పుడు అసలు?
సో గైస్ కొంచెం దూరం అయితే వచ్చినాం. నాకు తెలిసి 10% వచ్చినాం అనుకుంటా. ఇక్కడ దగ్గర అయితే టెంపుల్ ఉంటుంది. సో వాళ్ళు సాంగ్స్ పెట్టారు కదా, సో కాపరేట్స్ పడతాయి అని చెప్పేసి కొంచెం వెనకాల వెళ్తున్నా. సో చూసారు కదా, సో ఇదైతే గుట్ట. చూసారు కదా ఎట్లుందో, రూటే చూడడానికి భయంకరంగా ఉంది. సో లెట్ మీ సీ. అంటే ఈరోజు వచ్చి 21, రేపు 22. అయోధ్యలోన రేపే బాలరాముని విగ్రహం ప్రతిష్ట రేపే. సో ఇక్కడ స్పెషల్ ఏంటనేది అసలు ఫుటేజ్ కవర్ అవుతుందని చెప్పేసి అయితే వచ్చినాం. నా తెలుసు అప్పుడు ఏట్లేగా ఇక్కడికి వెళ్ళారు. ఇదేంటి అన్న ఇది? ఇక్కడంట సీతమ్మ బాయ, ఇది సీతమ్మ బాగంట. సో ఇప్పుడైతే వాటర్ లేవు, మీద నుంచి అయితే వాటర్ వస్తాయంట. సో ఇదైతే మనకి సీతమ్మ వాగు. ఎటన్నా అదే. సో ఇటు నుంచి అయితే వాటర్ వస్తాయంట. అచ్చా, ఓకే ఓకే. సో ఇక్కడ వాటర్ ఉంటలేవు అని చెప్పేసి అయితే మనకైతే బాగా అయితే కట్టించారంట. సో ఇదైతే చూసారు కదా. సో ఇప్పుడు ఇక్కడైతే వాటర్ ఉంటలేవు అని చెప్పేసి ఒక బావి అయితే కట్టించారంట. సో బావి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా చింత చెట్టు కన్నా ఏదన్నా ఈ చిన్న అదేనా ఉందులు ఎక్కువ ఉన్నది. ఓకే. సో ఈ వాటర్ అయితే వస్తలేవు అని చెప్పేసి మనకైతే బావి. సో ఇదైతే మనకి బావి. చూసారు కదా, బావిని అయితే కప్పలు అవుతున్నాయి. సో ఇక్కడైతే ఒక బకెట్ ఉంది. ఓకే. సో ఇంత పెద్ద అడవి. సో ఇక్కడ ఇదైతే వాగు. అంటే ఇక్కడ నుంచి సో అక్కడ మన టెంపుల్ అయితే అక్కడ ఫ్లాగ్ కనబడుతుంది కదా. సో అక్కడైతే ఫ్లాగ్ టెంపుల్ ఉంది. అంటే శ్రావణమాసం టైంలో అయితే మా ఏరియా వాళ్ళు అయితే ఇక్కడికి ఎట్లా అన్న సో మనకైతే ఇది శ్రావణమాసం టైంలో అయితే చాలామంది ఇక్కడ ఏరియా వాళ్ళు అయితే అందరు విజిట్ చేస్తారు. సో బ్యూటీ. సో ఇక్కడనే రాములవారు అయితే ఆ టైంలో అంటే రాములవారి
పాదాల గుర్తులు అయితే ఉంటాయి అని చెప్పేసి అన్నారు. సో నేను మీకైతే చూపించే ప్రయత్నం చేస్తా. చూడండి ఈ స్వెట్ ఎంత వస్తుందో. సింగిల్గా ఒకరిద్దరు అయితే రాకండి, ఒక 4 మెంబర్స్ అయితే పక్క రండి. అన్న ఎటు? సో ఓకే ఓకే అత్త, ఇది ఒకసారి వీడియో తీసుకొని. సో ఇటు నుంచి దారి అవుతుంది మనకి. ఓ నైస్, స్టెప్స్ అవుతున్నాయి. స్టెప్స్ ఉన్నాయి. సో ఇవైతే మనకి స్టెప్స్. టెంపుల్ అయితే ఉంటుందంటే ఇక్కడ. సో అమ్మా అబ్బో, నాకు చాలా ఇష్టం, కానీ అయితే ఎప్పుడైతే ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఫస్ట్ టైం ఇట్లా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. వామ్మో, నాట్ ఏ జోక్. సో మనం దగ్గరికి అయితే వచ్చాం. సో మీకు చూపిస్తాను చూడండి. సో మీకు కింద ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి అయితే చూపించాను కదా. సో ఇక్కడైతే మనకి టెంపుల్ అనేది పెట్టున్నాను. సో ఇదే గైస్. జై శ్రీరామ్. సో ఇక్కడ శివుని అయితే మనకి శివుని లింగం ఉంది ఇక్కడ, చూసారు కదా. ఒక పాము పుట్ట అవుతుంది. సో ఇది జై శ్రీరామ్ శివయ్య. సో అన్న వాళ్ళు అయితే రాలేదు, కిందనే ఆగిపోయారు. నేను ఒక్కడినైతే మీదికి వచ్చాను. ఇది గైస్. సో ఇది నాకు తెలిసి రాముడిది కాదనుకుంటా, శివయ్య ఏది ఉంది. సో ఇంకా లోపలికి అయితే ఇక్కడ యారో మార్క్స్ అయితే ఉన్నాయి, చూసారు కదా. సో ఈ యారో మార్క్స్ చూస్తూ ఇంకొంచెం లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. వావ్, ఎస్, ఎగ్జాక్ట్ లొకేషన్ ఇది అనుకుంటా. ఓ మై గాడ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్నా సో చూసారు కదా, మనకి ఇక్కడ అయితే అంటే ఏమన్నా రాసి ఉంటే మీకు చెప్దాం అనుకున్నా. దానికి వెళ్ళు దారి, వెళ్ళు వారికి వచ్చే దారి. సో ఇది గైస్, చూసారు కదా. మొత్తానికి అయితే ఇక్కడైతే స్టెప్స్ అయితే కట్టారు. సో మీకైతే ఎక్కి మీకైతే చూపిస్తాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో గైస్ ఇక్కడికైతే వచ్చాను, చూసారా, సీతారామ స్వామి దేవాలయము. ఇక్కడైతే మనకి రాసి పెట్టారు. సో గైస్ ఇక్కడ గేట్ అయితే తీసుకొని లోపలికి వెళ్దాం. అంటే లాక్ అయితే ఏం చెయ్యలేదు.
జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో చూసారు కదా సీతారాములు. సో ఇక్కడ ఉంది ఆంజనేయ స్వామి. నెక్స్ట్ వచ్చేసి శ్రీ సీతారాముల వారి. సో గైస్ ఇక్కడైతే మనకి రాముల వారి ఉంది. సో గంట అయితే కూడా ఇక్కడ రాముల వారి పాదాలు అయితే ఉన్నాయి చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి సో ఇది అయితే మొత్తానికైతే ఇక్కడ వెలిసి ఉన్నది. సో నాకు తెలిసి ఇది వంట చేసుకోవడానికి అనుకుంటా ఇక్కడికి వచ్చిన వాళ్ళు. అంటే నాకు తెలిసి ఇంకా మీదికి వెళ్ళొచ్చు అనుకుంటా. ఇదేదో దారి ఉంది కానీ మనకంత ఐడియా లేదు. లేదు ఇది ఇక్కడికే ఉంది. సో ఇక్కడైతే మొత్తానికైతే మనకి శ్రీ సీతారాముల వారి విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి చూశారు కదా. సో వారి పాదాలు అది. సో చూసారు కదా ఎంత పెద్ద గృహలో. సో ఇది గైస్ వావ్, కలర్ అయితే ఇట్లా ఎగిరిపోతుంది గాలికి. జై శ్రీరామ్. సో చూసారు కదా ఇది వచ్చేసి మనకి ఇక్కడనే విగ్రహాలు అయితే ఉన్నాయి శ్రీరామరావు. సో ఒక్క నిమిషం గేట్ అయితే ఓపెన్ చేద్దాం. గేట్ ఓపెన్ చేసి జై శ్రీరామ్. సో చూసారు కదా ఇది వచ్చేసి శ్రీ సీతారాముల వారి. సో గైస్ మళ్ళీ అయితే అటైతే వెళ్తున్నాం. సో ట్రెక్కింగ్ ఇది. సో మళ్ళీ గేట్ అయితే యాజ్ యూజువల్గా క్లోజ్ చేసేద్దాం, ఎందుకనంటే కోతులు వస్తాయి కదా. సో మొత్తానికైతే కంప్లీట్ చేసుకొని అయితే వెళ్తున్నా. సో మనకైతే ఓవరాల్ లొకేషన్ అయితే ఇది. చాలా దూరం వచ్చినాక అయితే ఉన్నాయి. ఇక్కడైతే స్టెప్స్ అయితే బాగానే ఉన్నాయి, అంటే బాగా అరేంజ్ చేశారు. సో ఇదే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సో చూసారు కదా ఇది వచ్చేసి మనకి మెయిన్. వాళ్ళైతే కింద అయిపోయారు, నేను ఒక్కనే మీదికి వచ్చాను. కొంచెం భయం, కొంచెం ఎగ్జైట్మెంట్. భయం ఎందుకంటే ఇంత పెద్ద అడవి కదా, ఏముంటే తెలియదు కదా. సో కొంచెం జాగ్రత్త అయితే ఉండాలి. అది ఇందాక మీకు ఫస్ట్ వెళ్ళేటప్పుడు చూపించాను కదా శివుడిది. సో శివునిది అయితే శివుడిది ఇక్కడ ఉంది. సో వాళ్ళైతే అక్కడ ఎంజాయ్ చేస్తారు. సో ఇవైతే ఫారెస్ట్ అయితే టూ డేంజర్ ఉంది గాయస్.
నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి దేవుడు అయితే దర్శనం చేసుకున్నా కదా, నెక్స్ట్ వచ్చేసి చికెన్ అయితే తీసుకొచ్చాం, ఒక టెంట్ అయితే తీసుకొచ్చాం. సో అదంతా ఇట్లుంటుంది అనేది కూడా చూపిస్తాను. సో ఇది ఇక్కడికే కాదండి, ఇంకా చాలా ఉంది. సో అంతా వెళ్దాం అనుకుంటున్నాం, చూద్దాం ఎక్కడి వరకు వెళ్తాం మన ఎక్కడి వరకు ఉంటుంది అనేది చూసేసి మీకు నేను చూపిస్తాను. సో లెట్స్ సీ గైస్. అన్న ఎట్లా పోయినావు అన్నట్టు? వాము నేను వీడియో తీసుకుంటే వస్తే ఇలా పడిపోతా కావచ్చు. వస్తానన్న. సో నేను వెళ్ళింది రాముని టెంపుల్ అయితే అక్కడ ఉంది. సో అటు మీద. సో ఇది ఇంకా ఇటు నుంచి ఇట్లా అయితే మనం ఇంకా వెళ్ళొచ్చు. సో అంటే పాసిబుల్ అయినంత దూరం వరకు వెళ్తాం. సో మీకైతే అది చూపిస్తాను వీడియోలో. సో ఇది వచ్చి రామగిరి కిలా. సో ఇది మనకి మంతిని వెళ్ళే రూట్లో సెంటనరీ కాలనీ దాటినాక ఒక సెంటనరీ కాలనీ దాటినాక నాకు తెలుసు జస్ట్ 2 కిలోమీటర్స్లో రైట్ సైడ్ తీసుకోవాలి. సో అక్కడి నుంచి లోపలికి వచ్చేస్తే మీరు ఈ లొకేషన్ని విజిట్ చేయొచ్చు. వావ్, ఏమనుందా అన్న, ఇంతకన్నా మంచిదా. సో మీకు అక్కడ అయితే ఆంజనేయ టెంపుల్. సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అక్కడి వరకు వెళ్ళేది మొత్తం బ్లాగ్ అయితే పెట్టేస్తాను, ఒకసారి అయితే మీరు చూసేయండి.